సిద్దిపేట ఆనంద నిలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన ఉమా మహేశ్వర సహిత అష్టాదశ శక్తిపీఠాల దేవాలయాల్లో మండల పూజలు నిర్వహించనున్నారు. గడిచిన 40 రోజుల క్రితం కార్తీక మాసంలో ఎంతో వైభవోపేతంగా ఆలయాల్లో అమ్మవార్లతో పాటు ఉమా మహేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వార్ల ప్రతిష్టలు జరిగాయి. ఆనంద నిలయం క్షేత్రంలో ఈ నిర్మాణాలు అద్భుతంగా జరగ్గా పుష్పగిరి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ 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 విద్యాశంకర భారతి స్వామివారి కరకమలములచే ఆలయం ప్రారంభోత్సవం జరిగింది. నిత్య దర్శనాలు, పూజా కార్యక్రమాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఆలయ ట్రస్ట్ బోర్డు అనేక ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఈ ఆలయం హైదరాబాద్ కరీంనగర్ హైవే పక్కన ఉండడంతో అష్టాదశ శక్తి పీఠాలన్నీ ఒకే చోట కొలువు తీరడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఇక ఆలయం ప్రారంభోత్సవం జరిగి 40 రోజులు పూర్తి కావడంతో మండల పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు. ఈ కార్యక్రమాలు ఎంతో నియమ నిష్ఠలతో పాటు ధర్మయుక్తంగా జరుపుతున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు నాగరాజు గుప్తా వివరించారు. జనవరి 6, 7వ తేదీల్లో గోపూజతో మొదలయ్యే కార్యక్రమాల్లో గురు వందనలం, గణపతి పూజ, దీక్షాధారణ, కలశ స్థాపనలు, గణపతి, నవగ్రహ, రుద్ర, పంచసూక్త హోమాలతో పాటు మహాన్యాసపూర్వక అష్టోత్తర శతకలశాభిషేకాదులు, శివపార్వతుల కళ్యాణం, బలి పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. కొండపాకలోని ఆనంద నిలయం క్షేత్రంలోని ఆలయంలో జరిగే ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని, భక్తులు తరలివచ్చి అమ్మవారితో పాటు స్వామివార్లను కూడా దర్శించి అన్న ప్రసాదాలను స్వీకరించాలని కోరారు.